అచేతన స్థితిలో అన్నీ మంచంపైనే. వేరొకరి ఆసరా లేనిదే చిన్న పని కూడా చేయలేని పరిస్థితి. కాని గుండె నిండా ధైర్యం, పట్టువిడవని సంకల్పం, చదువుకోవాలన్న ఏకైక ఆకాంక్ష ముందు కష్టాలన్నీ దూదిపింజలా ఎగిరిపోయాయి. కోటి ఆశలతో స్కూలుకు వెళితే అక్కడా వెక్కిరింపులే. నాకు చదువు మీద చాలా ఇంట్రెస్ట్ అండి. చిన్నప్పటి నుంచి కూడా ఇలాంటి పరిస్థితిలో ఉండి చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాను సమాజంలో. నాకు అందరిలా తిరగాలని, అందరితో గడపాలని ఉంటుంది. కాకపోతే నా పరిస్థితి నాకు అడ్డు రావటం. స్కూల్లో జాయిన్ చేస్తే అక్కడ ఏ ఇబ్బంది ఎదుర్కొంటానో అని చెప్పి జాయిన్ చేసిన తర్వాత నాతో ఉన్న తోటి విద్యార్థులు వాళ్ళదే చిన్న వయసు కావటం వల్ల మీదకెక్కి తొక్కేయటం, పక్కకి ఇడుచుకెళ్ళిపోయి కింద పడేయటం, ఇలా చాలా దెబ్బలు తగ్గటం, చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను. కానీ చదువు మీద ఉన్న ఇంట్రెస్ట్తో ఈ విషయాన్ని మా అమ్మమ్మ తాతగారికి తెలిస్తే స్కూల్ మానిపించేస్తారని చెప్పి ఈ విషయాన్ని చెప్పేదాన్ని కాదు అసలు. కానీ ఒకరోజు మా తాతగారికి తెలియటం, ఒక నెల వెళ్ళిన తర్వాత అప్పటికే నన్ను జాయిన్ చేయించుకున్న సునీత మేడం ట్రాన్స్ఫర్ అవ్వటం, ఆ కారణం వల్ల నేను ఇబ్బందులు ఎదుర్కోవటం, స్కూల్ మా తాతగారు మానిపించేయటం, ఇవన్నీ జరిగాయి. జీవితం ఇంతేనా, ఇక చదువు ఆపేయాల్సిందని లావణ్య అనుకున్న సమయానికి మాజీ మంత్రి జవహర్ చొరవ ఆమె ఆశయానికి ఆయువు పోసింది. అప్పట్లో జవహర్ మంత్రిగా ఉండగా డైల్ యువర్ మినిస్టర్ కార్యక్రమం ద్వారా లావణ్య దుస్థితిని స్వయంగా పరిశీలించి అమ్మాయి బాధ్యత తీసుకున్నారు. దూర విద్యలో 10వ తరగతి పరీక్షలు రాసేలా సన్నద్ధం చేశారు. మా సార్ జవహర్ గారు ఒక 5 సంవత్సరాల క్రితం చదువు అయితే మొత్తం నాకు నేర్పించి, పూర్తిగా నీకంటూ ఒక క్వాలిఫికేషన్ ఉండాలి, చదువు ఉంటే సరిపోదు, దానికి తగ్గ ప్రూఫ్ ఉండాలని చెప్పి ఓపెన్ 10th కట్టిద్దామని ట్రై చేశారండి. అప్పుడు ఒక వ్యక్తితో మాట్లాడి ఈ హెల్ప్ చేయాలని మాట్లాడితే ఆయన ఈ అమ్మాయి మంచానికే పరిమితం అయి ఉంది, 2 మనుషులు సహాయం లేనిది తను ఏ పని చేసుకోలేకపోతుంది, చదువుకుని ఏం చేస్తుంది, జాబ్ ఎలా ఇస్తాం ఈ అమ్మాయికి అని చెప్పి మాట్లాడారు. సరే నేను ఆ విషయం మర్చిపోయాను, వదిలేశాను. కానీ మా సార్ జవహర్ గారు టైం వస్తుందని 10th క్లాస్ ఓపెన్ 10th కట్టించారు. జిల్లా కలెక్టర్ ప్రశాంతి మేడం గారి దృష్టికి నన్ను తీసుకెళ్ళి నా విషయాన్ని ఆవిడకి తెలియపరిచి, ఆవిడ కూడా చాలా నన్ను ప్రోత్సహించి 10వ తరగతి కట్టమని నాకు జాబ్ ఇస్తానని నాకు హామీ ఇచ్చారు. అప్పటికైనా ఎగ్జామ్స్ దగ్గరికి వస్తున్నాయి, చదువు చెప్పడానికి ఎవరూ లేరు, ఏం బుక్స్ తెచ్చుకోవాలి ఏంటి అని టెన్షన్ పడుతున్న టైంలో 5 సబ్జెక్టులు మోడల్ పేపర్స్ పంపించి నాకు పగలు రాత్రి ఆయనకి ఉన్న పార్టీ కార్యక్రమాలు పగలు చూసుకుంటూ రాత్రి సమయంలో నాకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ, ఆయనకి సమయం లేని టైంలో పిల్లలు, మేడం గారు, మొత్తం ఫ్యామిలీ అంతా కూడా నాకు గైడెన్స్ ఇస్తూ నేను 10వ తరగతి రాయగలను, నేను పాస్ అవ్వగలను అనే కాన్ఫిడెంట్ నాలో పెంచారు. పెన్ను పట్టుకునేందుకు కూడా చేయి పనిచేయని స్థితి నుంచి రాయడం నేర్చుకున్నారు లావణ్యలక్ష్మి. పరీక్షలో రాసేందుకు హెల్పర్ను ఇస్తామన్నా వద్దంటూ తన టాలెంట్ను బయటపెట్టారు. 345 మార్కులు సాధించి ఔరా అనిపించారు. అసలు పాస్ అవుతానా లేదా అని టెన్షన్ పడుతున్న సమయంలో 345 మార్కులు వచ్చి నాకు మంచి డివిజన్ ఫస్ట్ వచ్చానని చాలా హ్యాపీగా ఉంది. దానికి మా గాడ్ ఫాదర్ మాజీ మంత్రివర్యులు జవహర్ గారు ఆశీస్సులు, ఆయన కుటుంబం ప్రోత్సాహం, వాళ్ళ కష్టం ఎంతగానో ఉంది. తూర్పుగోదావరి జిల్లా తాళ్లపూడి మండలం అన్నదేవరపేటకు చెందిన ఆకుల లావణ్యలక్ష్మిని వృద్ధులైన అమ్మమ్మ, తాతయ్య అల్లారుముద్దుగా పెంచారు. తన మనవరాలు ఏకంగా ఫస్ట్ క్లాస్లో పాసవడంతో వారి ఆనందానికి అవధుల్లేవు. పాప చదువుకుంటానని చిన్నప్పటి నుంచి అలాగా అంటుంటే మేము బయటికి పంపలేదండి. ఇంట్లోనే వాళ్ళ తాతగారు తెలుగు అయ్యి చెప్పారు. సంతోషంగా ఉందండి. చదువుతానంటే వద్దంటే ఎందుకు, ఎలాగోలాగా ఓపిక చేసుకుని అక్కడికి ఎలాగో దగ్గరుండి చదివించి తీసుకొద్దామని అనుకుంటున్నామండి. మరి విధిని ఎదిరించి స్ఫూర్తి చాటిన లావణ్యలక్ష్మికి మంత్రి లోకేష్, జవహర్తో పాటు ప్రముఖులు అభినందించారు. యువతి విజయ ప్రస్థానాన్ని కవర్ చేసేందుకు ఈటీవీ వారి ఇంటికి వెళ్లిన సమయంలోనే హిందూపురం ఎమ్మెల్యే నటుడు బాలకృష్ణ ఆమెకు ఫోన్ చేసి ప్రశంసించారు. చాలా సంతోషమా, చాలా గర్వంగా ఉంది. థ్యాంక్ యూ సార్. 345 మార్కులు రావడం చాలా సంతోషంగా ఉందమ్మా. నమ్మకం ఉంటే ఇన్ని దేవుడే ఎన్నెన్నో రకరకాలుగా పుట్టిస్తాడు మనుషుల్ని. నీకేమీ లోటు లేదు. ఆ భగవంతుడికి ఒక ఛాలెంజ్ విసిరి
ఈ ఘనత సాధించడం అమ్మా చాలా గర్వంగా ఉంది చెల్లెమ్మ. థ్యాంక్ యూ సో మచ్ సార్. దివ్యాంగులను నిరుత్సాహపరచకుండా సహకరిస్తే అద్భుతాలు సృష్టిస్తామంటూ నిరూపించిన లావణ్య లక్ష్మి ఎందరికో ఆదర్శం. నేను ఈరోజు వికలాంగురాలనే కాదు, బాగున్న వాళ్ళకి కూడా డిస్కరేజ్ చేసే వాళ్ళు ఎక్కువ అయ్యారు. దయచేసి వీలైతే ఎంకరేజ్ చేయండి, అంతేగాని ఎవరు దయచేసి డిస్కరేజ్ చేయొద్దు. శరీరం ఏమాత్రం సహరించుకున్నా చదువుకోవాలన్న ఆకాంక్షను ఈ అమ్మాయి వీడలేదు. కుటుంబ సభ్యుల సహకారం, ప్రజాప్రతినిధి నిరంతర ప్రోత్సాహంతో 10వ తరగతిలో అద్భుతమైన విజయాన్ని సాధించింది. ఎందరికో స్ఫూర్తిగా నిలుస్తోంది లావణ్యలక్ష్మి. కెమెరామెన్ రమేష్తో సాయి కృష్ణ, ఈటీవీ న్యూస్.